నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఈ కాలనీ. ఇది చక్రిపురం కాలనీ, కుషాగూడ ప్రాంతంలోనే ఓ వైన్ షాపు పక్కకు ఉన్నటువంటి కాలనీ. దీనికి కేవలం ఎంట్రన్స్ పక్కకే వైన్ షాపు పెట్టడం, దానివల్ల అక్కడున్న కాలనీలో ఉన్న మహిళలు, అక్కడ యువతులు, కాలేజీకి వెళ్ళే పిల్లలు సైతం అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని పట్ల ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు సిబ్బంది కానీ ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనేలేవు. అయితే ఇక వారి బాధ చెప్పాలంటే వర్ణనాతీతం. ఏం చేయాలా తోచక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఆఖరికి మీడియాను ఆశ్రయించారు. అటు మీడియాను ఆశ్రయించినా కూడాను వాళ్ళు చేసినంత వరకు చేసేసారు. ఆ తర్వాత అధికారులు చూసి ఊరుకున్నారే తప్పిస్తే కానీ వారికి న్యాయం చేద్దామనేటువంటి ఏ కోశానా కానీ వాళ్ళ ఫైల్ కదలలేదు. కేవలం తూతూ మంత్రంగా అక్కడికి పెట్రోలింగ్ పోలీసులు రావడం, వారికి అక్కడ ఉన్న వారిని తాగుబోతులను బెదిరించడం, ఆ తర్వాత అక్కడి నుంచి సర్ది చెప్పి వెళ్ళిపోవడం, ఇది నిత్యకృతం జరుగుతుందే కానీ అక్కడ వారి ఇళ్ల ముందు తాగుబోతుల స్వైర విహారం చూస్తే ఒళ్ళు భయమిస్తుంది, గుండె గుబేలమంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇంతగా దారుణం, ఇంతగా భయపడేటువంటి పరిస్థితి అక్కడ ఉందా అంటే అవును, నిజమే అన్నట్టుగా ఈ పరిస్థితి తెలియజేస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇక్కడ ఈ కాలనీ, ఆ తర్వాత ఈ వైన్ షాపులు, ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ చేస్తున్నటువంటి ఇదంతా ఇది అక్కడ ఉన్నటువంటి పిక్చర్. ఇది యథాతథంగా చూస్తే మాత్రం మరి భయానకంగా ఉంటుంది. ఈ విషయం మీద పోలీస్ అధికారులకు కానీ, సంబంధిత అధికారులకు కానీ ఫిర్యాదు చేస్తే అక్కడున్న వారి బాధలు ఇంత అంత కాదు, ఏకంగా వాళ్ళని చెంపదెబ్బ వేసేంత పరిస్థితి తీసుకువచ్చారు ఆ వైన్ షాపు యజమాని. అసలు ఏంటి ఈ సంగతి, వీళ్ళ బాధలు ఏందనేది ఒకసారి వీడియో విందాం. అది ఆ వైన్ షాప్ 4-5 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. అయితే ఆ వైన్ షాప్ గురించి నానా ఇబ్బందులు మేము పడుతున్నాము. వాడు తాగిన తర్వాత ఏమేం చేస్తాడో అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. మాట ఇస్తాడు, ఇంటి ముందు వచ్చి ఉచ్చపోస్తాడు, సిగరెట్లు కాలుస్తాడు, గట్టిగా ఫోన్లు మాట్లాడతాడు, వేగంగా చాలా ఫాస్ట్గా పిల్లలున్న ఈ వీధిలో హై స్పీడ్లో బైకులు నడుపుతుంటారు. దాని తర్వాత ఒకరిని కొట్టుకుంటూ ఉంటారు. రక్తం కారటం చాలా జరిగాయి ఇక్కడ. షీషాలు పగలు కొట్టడం, ఆడపిల్లలు చేయి పట్టుకుని ఎక్కిరించడం, ఇలా చాలా. నేను ప్రతి వైన్ షాప్ దగ్గర ఏమి ఇబ్బంది ఉందో ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడికి దానికి వేరే షాప్కి తేడా ఏంటంటే ఇది రోడ్ ఎంట్రన్స్ మీద ఇచ్చారు పర్మిషన్. ఈ రోడ్ ఎంట్రన్స్తో పర్మిషన్ ఇవ్వడంతో ఏం జరుగుతుందంటే రోడ్ అటువైపు ఇటువైపు బైకులు, కార్లు, మేము కార్లు నడపలేకపోతున్నాము, బైకులు తీయలేకపోతున్నాము. ఐ మీన్ కాలనీ ఎంట్రన్స్, కాలనీ ఎంట్రన్స్ నాగారం కీసర మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ లో ఇచ్చాడు. అయితే మేము వైన్ షాప్ ఓనర్స్తో ఆ ప్లాట్ ఓనర్స్తో చాలా సార్లు మేము రిక్వెస్ట్ చేసాం, ఎందుకు ఇస్తున్నారని. వాళ్ళు ఒకే మాట అంటారు, ఇది మాది కమర్షియల్ బిట్టు, మాకు డబ్బులు కావాలి, మీరు ఇస్తారా డబ్బులు, మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ రోడ్కి ఈ సైడ్ కూడా ఒక కార్ రిపేర్ సెంటర్ ఉంటే ఆ ఓనరు ఈ వైన్ షాప్ వాళ్ళు ఇంకా ఎక్కువగా రెంట్ ఇస్తున్నారని వాళ్ళని ఖాళీ చేయించేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసారు. అయితే ఇంకా మా ఇబ్బందులు ఇంకా ట్రిపుల్ అయిపోతుంది. బయటికి పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది. సీసాలు పగల పడతారు, మా గేట్లు తీసుకొని లోపలికి వస్తారు, తాగి పడుకుంటారు, మూత్రాలు పోస్తారు, ఏమన్నా అంటే బూతులు తిడతారు. మేము మాకు పడుకుంటే నిద్ర కూడా రాదు, మా అరుగుల మీద కూర్చొని తాగుతారు. మాకు డిస్టర్బెన్స్ చాలా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వైన్స్ తరలించాలి, ఎక్కడైనా పెట్టుకొని. ఇప్పుడు ఒకటి మామూలుగా ఒక షట్టర్ ఉన్నది కాక, ఇంకా కూర్చుండేది ఉన్నది కాక, ఇంకా పక్కన కార్ షెడ్ కూడా తీసుకున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము అన్నం తిన్నది కూడా మా పిల్లలు ఇంట్లో పడేదాకా భయం ఉన్నది. మా ప్రాణాలకు కూడా భయం ఉన్నది. ఇప్పుడు చెప్పినందుకు కూడా మా ప్రాణాలకు భయం. మేము పెద్ద మనుషులము, మా పిల్లలు బయటికి వెళ్తారు, ఎప్పుడో వస్తారు. అప్పుడు పరిస్థితి మాకెవరు జిమ్మదారి? ఈ కాలనీ వాళ్ళు పట్టించుకోరు. ఏం ఉన్నారు బస్సు మంది, ఎవరు పట్టించుకోరు. మేము ఎవరికి మొర పెట్టుకోవాలి? రేవంత్ దగ్గరికి వెళ్దామని మల్లయ్య దగ్గరికి వెళ్ళాము, మూలాలు వెళ్ళాము, పోలీస్ స్టేషన్ వెళ్ళాము, ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. మా ఏజ్కి మేము తిరుగుడు వశమవుతుందా? మా వల్ల కాదు, మాకు అవసరం లేదు వైన్స్ అంతనే. ఇంకా ఇప్పుడు వైన్స్ లో తాగకుండా మీ ఇంటి దగ్గరికి వస్తే తాగుతున్నారా? మాకు అరుగుల మీద కూర్చొని తాగుతారు, సీసాలు వాళ్ళకి కొడతారు. లోకల్ పోలీస్ స్టేషన్ కి ఏమైనా ఇంటిమేట్ చేశారా? అన్ని చేసినాము, అన్ని అయినాయి. వాళ్ళ పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు? వద్దమ్మా అక్కడ వెళ్ళొద్దు, మీరు ఇక్కడ చేసుకోండి అంటారు, వెళ్ళిపోతారు. కాదు వాళ్ళది ఏముంది?
వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు, సరిపోతుంది. ఇంకేమున్నది? అంతకంటే మించి ఇంకా ఏం చేయలేము మేము. చాలా సహాయం కావాలి సార్. చూడండి పేపర్స్ అందరు మీకు మేము ఎక్కడెక్కడ వెళ్ళామో అన్ని దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వచ్చాము, స్టాంప్ వేసి ఇచ్చారు. ఒక్కసారి సార్ చూడండి సార్, ఇక్కడ నుంచి వైన్ షాప్ని తరలించాలి. ఇప్పుడు కొత్తగా విన్నది ఏంటంటే రోడ్ యువతల కార్ షెడ్ ఉంది, ఆ కార్ షెడ్ని కూడా వాళ్ళు పర్మిట్ రూమ్గా చేస్తున్నారంట. ఇంకా అది వచ్చిందంటే మేము ఇక్కడ ఉండలేము. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉండేది మా సొంత ఇల్లు ఇచ్చింది, మేము కొనుక్కున్నాము, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అక్కడ వెళ్ళి నేను మొన్న పిల్లర్స్ వేస్తుంటే వైన్ షాప్లో ఏం చేస్తున్నారు, పిల్లర్స్ వేస్తున్నారు అని అంటే ప్లాట్ ఓనర్ చెప్తున్నాడు, కేసీఆర్కి నేను డబ్బులు ఇచ్చిన, ఏం చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్తున్నాడు ఆయన. అంకుల్ వెళ్ళి ఇప్పుడు కొత్త ఓనర్కి మాట్లాడుతుంటే ఆయన అంటున్నారు, వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోపో అని ఆయన చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. మేము రేవంత్ రెడ్డి సార్ నుంచి కోరుకునేది మాకు సహాయం చేయమని అందరు లేడీస్ అడుగుతున్నాం ఇక్కడ ఉండి. సార్ ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరే చెప్పాలి సార్. ఇక్కడ నుంచి వైన్స్ తరలించాలి సార్, తరలించాలంటే తరలించాలి, 100% తరలించాలి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నా పేరు స్వప్న. ఇక్కడ మేము చిన్న బాబులు ఇద్దరు స్కూల్కి వెళ్తారు. అక్కడ నుంచి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు వెళ్ళడానికి రాదు. ఇంకా అక్కడ నుంచి మా ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేసి పడుకోవడం కానీ పైకి ఎక్కేసి వచ్చేస్తారు మా బిల్డింగ్ పైకి. వాళ్ళని ఏం ఆపడానికి లేదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, చేయరు. బండిలు అవన్నీ చాలా పెట్టేస్తారు. కొంచెం చెప్పండి. బ్లాక్ చేస్తారు. నేను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఏంటంటే ఈ వైన్ షాప్ని ఇక్కడ తీసేయండి, లేకపోతే మాకు లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు మా లేడీస్కి, బస్ ఫెసిలిటీ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ అన్నిటికంటే ముఖ్యం మాకు ఫస్ట్ మా సెక్యూరిటీ ఇంపార్టెంట్. మేము మా ఇంట్లో మా పిల్లల్ని సరిగ్గా పెంచుకోవడం ఇంపార్టెంట్. ఈ అడ్డమైన బూతులు, ఈ వైన్ షాప్ ఇక్కడ మాకు 150 మీటర్స్ నుండి దూరంలో ఉంది, అయినా కానీ కూడా వెహికల్ పార్కింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. అందరు ఇక్కడే నిల్చొని మాట్లాడుతున్నారు, అడ్డమైన బూతులన్నీ మాట్లాడుతున్నారు. అందరికీ మా ఇంటి చుట్టుపక్కే వాష్రూమ్కి వెళ్తుంటారు. ఎవరు అసలు ఏంటి బాబు అంటే కూడా ఏమైంది అని అంటున్నారు. బయట కనిపిస్తే చాలా ఎవడో ఒకటి బాత్రూమ్ పోతుంటాడు ఇక్కడ పక్కకే గోడకి. ఈ స్మెల్ అంతా మాకు వస్తుంటుంది, దీనివల్ల మాకు రోగాలు. బయటకు వచ్చి ఏం అడుగుతాం చెప్పండి? లేడీస్ వచ్చి ఎవరిని అడుగుతాం? మీరు మాకు లేడీస్కి ఏం చేసినా మాకు మంచి పనే చేస్తారు మీరు. కానీ మాకు కావాల్సిన ఫస్ట్ ఈ వైన్ షాప్ అనేది మా కాలనీలో ఉండకూడదు, మాకు ఈ కాలనీలో వద్దు. మా పిల్లలకి చాలా కష్టమైపోతుంది. మా పిల్లలు చాలా భయపడుతున్నారు. మేము ఎప్పుడు పిల్లల్ని ఇట్లా వదిలేసి మార్కెట్ కూడా వెళ్ళలేకపోతున్నాం. మా పిల్లలు అంటారు, అమ్మ ఎలా ఉండాలి ఇంట్లో నేను అని. 10 నిమిషాలు కూడా షాప్కి వెళ్ళి నేను వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాను మా పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే నిల్చొని మాట్లాడుతున్నారు. నేను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను. వాళ్ళంత గలీజ్గా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోయానంటే మా ఇంట్లోకి ఎవరు వస్తారో ఎవరు తెలుసు? ఆ మాటలని ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు. ఆ పిల్లలకి ఎలా చెప్తాం? మా పాప ఇంటర్మీడియట్ అండి, ఆమె ఎలా వింటుంది? ఆ మాటలు వినుకుంటే ఎట్లా చదువుతామో? మేము ఇంట్లో ఎట్లా వర్క్ చేసుకుంటాము? నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటాను. మాది బెడ్రూమ్ ఇక్కడే, నా క్లాస్ రూమ్ ఇక్కడే. ఈ చుట్టుపక్కలంతా వాళ్ళే గోడ పక్కనే నిల్చొని మాట్లాడుతుంటారు. వచ్చి అడిగినా కానీ కూడా ఏంది అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి? చక్రీపురం రోడ్ నంబర్ 4 నుంచి శివ లలిత సాయి వైన్స్ తరలించాలి.